సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులారా, మనం లాస్ట్ క్లాస్లో బిజినెస్ లాస్ లెసన్ చెప్పుకుంటూ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్లో కాంట్రాక్ట్ యొక్క బాధ్యత నిర్వర్తించడం అసంభవమైనప్పుడు ఆ కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అవుతుందని చెప్పుకున్నాం. అయితే ఆ బాధ్యత నిర్వర్తించడం అసంభవం అనేది ఎలా జరుగుతుంది అనేది ఇవాళ చెప్పుకుందాం. ఇందులో మొట్టమొదటిది కాంట్రాక్ట్లోని ప్రధానమైనటువంటి విషయం నశించటం, డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. రెండోది పార్టీల మరణము లేదా అసమర్థత. మూడవది కాంట్రాక్టు న్యాయవిరుద్ధం అయినప్పుడు, సబ్సిక్వెంట్ ఇలీగాలిటీ ఆఫ్ కాంట్రాక్ట్. మూడవది యుద్ధ ప్రకటన, డిక్లరేషన్ ఆఫ్ వార్. నాలుగవది కాంట్రాక్టు నిర్వర్తనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోవుట, అంటే నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాంట్రాక్టు నిర్వర్తనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోవడం. ఐదవది ఆశాభంగము, ఫ్రస్ట్రేషన్, ఆశాభంగము. అయితే ఇందులో మొట్టమొదటిది కాంట్రాక్టు ప్రధానమైనటువంటి విషయం నశించుట, అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. ప్రధానమైనటువంటి విషయం నశించుట అంటే కాంట్రాక్టు ఏర్పడిన తర్వాత ఇరు పార్టీల పొరపాటు లేకుండా కాంట్రాక్ట్లో ప్రధానమైన విషయం లోపించినప్పుడు లేదా నశించినప్పుడు కాంట్రాక్టు ఆటోమేటిక్గా డిశ్చార్జ్ అవుతుందని, విమోచనం చెందుతుంది. ఈ విషయాన్ని తాయార్ వర్సెస్ కాల్డ్వెల్ అనేటటువంటి కేసులో తెలియచేయటం జరిగింది. కాంట్రాక్ట్ విషయం అంతా నాశనం కాకపోయినా కాంట్రాక్ట్ బాధ్యత నెరవేర్చడానికి వీలు లేనప్పుడు, అంటే కాంట్రాక్ట్ విషయం ఆ కాంట్రాక్టు నెరవేర్చడానికి వీలు లేని విధంగా నష్టం కలిగినట్లయితే ఆ కాంట్రాక్టు విమోచనం చెందుతుంది అని నికోల్ అండ్ నైట్ వర్సెస్ ఆస్టన్ ఎక్సెట్రా కామ్ అనేటటువంటి కేసు విషయంలో తీర్పు చెప్పడం జరిగిందంటే కాంట్రాక్టు విషయం పూర్తిగా నశించకపోయినప్పటికీ ఆ బాధ్యత నెరవేర్చడానికి వీలు లేకుండా నష్టం కలిగినట్లయితే ఆ కాంట్రాక్టు విమోచనం చెందుతుంది అని ఈ కేసు విషయంలో తీర్పు చెప్పడం జరిగింది. అలాగే పార్టీల మరణము లేక అసమర్థత అంటే కాంట్రాక్టును ప్రామిసర్ వ్యక్తిగతంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే అలాంటి వ్యక్తి మరణించినా లేదా దీర్ఘకాలము అనారోగ్యానికి గురి అయినా ఆ కాంట్రాక్టు విమోచనం చెందుతుంది. ఉదాహరణకి ఎక్స్ అనేటటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి గాయకుడు 10,000 రూపాయల ప్రతిఫలానికి ఒక థియేటర్లో పాటలు పాడడానికి అంగీకరించాడు. కానీ ఆ గాయకుడు అనారోగ్యం కారణం చేత ఆ పాటల కచేరీని నిర్వర్తించలేకపోయాడు. కాబట్టి కాంట్రాక్టు నిర్వర్తనలో ప్రామిసర్ అశక్తుడు కాబట్టి
ఆ కాంట్రాక్టు విమోచన చెందుతుంది. అంటే పార్టీ అసమర్థత అంటే వేరియస్ హెల్త్ రీజన్స్ అండ్ అదర్ రీజన్స్తో అతను తన యొక్క కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వర్తించలేనప్పుడు లేదా అతను మరణించినప్పుడు ఆ కాంట్రాక్టు విమోచనం చెందుతుంది. అంటే పార్టీల యొక్క మరణము, అసమర్థత అనేది ఆ కాంట్రాక్టు విమోచన చెందడానికి కారణం అవుతూ ఉంటుంది. కాంట్రాక్టు న్యాయ విరుద్ధం కావటం వలన కాంట్రాక్టు విషయము కాంట్రాక్టు ఏర్పాటు చేసుకునేటప్పుడు న్యాయసమ్మతంగా ఉండి తరువాతి కాలంలో అది గవర్నమెంట్ కానీ ఇంకా ఏదైనా ప్రవేశపెట్టడం కారణంగా న్యాయ విరుద్ధమైతే ఆ కాంట్రాక్టు విమోచన చెందుతూ ఉంటుంది. అంటే కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్నప్పుడు అది న్యాయసమ్మతం, లీగల్. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టాలు వివిధ కారణాల వలన ఆ కార్యక్రమం న్యాయ విరుద్ధమైనట్లయితే అక్కడ ఆ న్యాయ విరుద్ధం కారణంగా ఆ కాంట్రాక్ట్ విమోచన చెందుతూ ఉంది. ఉదాహరణకి మన రాష్ట్రంలో మద్యపాన వర్తకుడు గోవాలో వేరొక వర్తకుడితో మద్యపానం కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం జరిగిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధం చేసింది. అంచేత మద్యాన్ని మన వాళ్ళు కొనుగోలు చేయకూడదు, అమ్మకూడదు. తద్వారా ఆ కాంట్రాక్టు రద్దు అవుతుంది. ఎంచేతనంటే అది ఇరు పార్టీలకి సంబంధం లేకుండా ప్రభుత్వం తీసుకునే చర్యల కారణంగా ఆ కాంట్రాక్టు విమోచన చెందుతూ ఉంది. అంచేత గోవా వర్తకుడు కాంట్రాక్టును అమలు చేయమని అడగడానికి వీలు లేదు. ఎంచేతనంటే అది న్యాయ విరుద్ధమైనటువంటి పని కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. తర్వాత యుద్ధ ప్రకటన అంటే మనం ఏదైనా ఇతర దేశాలతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ఇరు దేశాల మధ్య ఏదైనా యుద్ధం ప్రకటనకు ముందు ఆ కాంట్రాక్టు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. అయితే యుద్ధకాలంలో తాత్కాలికంగా ఆ కాంట్రాక్టు నిలుపు చేయవచ్చును. యుద్ధం స్వల్పకాలంలో జరిగినట్లయితే అంతకాలము కాంట్రాక్టు యుద్ధం కాదు. యుద్ధము ముగిసిన తర్వాత మరలా కాంట్రాక్ట్ యథాతథంగా అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే యుద్ధం తాత్కాలికంగా జరిగినట్లయితే అక్కడికి ఆ కాంట్రాక్టు దీర్ఘకాలంలో యుద్ధం కొనసాగినట్లయితే ఆ కాంట్రాక్ట్ విమోచన చెందుతుంది. ఈ విషయాన్ని మెట్రోపాలిటన్ వాటర్ బ్రాండ్ వర్సెస్ డెక్కర్ అండ్ కామ్ లిమిటెడ్ కంపెనీ కేసు విషయంలో తీర్పు చెప్పడం జరిగింది. అంటే యుద్ధం జరిగేటటువంటి ఇరు దేశాల మధ్యన దీర్ఘకాలంలో కొనసాగినట్లయితే ఆయా కాంట్రాక్టులను నిర్వర్తించవలసినటువంటి బాధ్యత లేదు. ఆ కాంట్రాక్టు విమోచన చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డ్ వర్సెస్ డెక్కర్ అండ్ కంపెనీ లిమిటెడ్ విషయంలో ఈ కేసు ఏంటంటే ఒక రిజర్వాయర్ నిర్మాణానికి 1914 సంవత్సరంలో కాంట్రాక్ట్ జరిగింది. అయితే అదే సంవత్సరంలో మొట్టమొదటి యుద్ధం ప్రారంభం అయ్యింది. ఈ కాంట్రాక్ట్ని నిలుపుదల చేయవలసి వచ్చింది. కాంట్రాక్టు భంగానికి నష్టపరిహారం కోసం వాటర్ బోర్డు వారు కోర్టుకు వెళ్ళినట్లయితే నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం లేదు అని తీర్పు చెప్పడం జరిగింది. ఎంచేతనంటే ఈ కాంట్రాక్టు నిర్వర్తించడం అనేది అసంభవము. ఎందుకంటే రెండు దేశాల మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి కాంట్రాక్టు నిర్వర్తన అసంభవం కాబట్టి ఈ కాంట్రాక్టు విమోచన చెందడం జరిగింది అని తీర్పు చెప్పడం జరిగింది. అయితే కాంట్రాక్టు నిర్వర్తనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోవటము. ఇదేంటంటే కాంట్రాక్టు ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని సందర్భాలు దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఆయా సందర్భాలు ఆశించిన విధంగా లేనప్పుడు కాంట్రాక్టు విమోచన చేయటం జరుగుతుంది. ఈ విషయం
క్రెల్ వర్సెస్ హెన్రీ అనేటటువంటి కేసులో తీర్పు చెప్పడం జరిగింది. ఇది రాజుగారి పట్టాభిషేక ఉత్సవం తిలకించడానికి ఏ అనేటటువంటి వ్యక్తి బి అనేటటువంటి వ్యక్తి యొక్క గదిని అద్దెకు తీసుకున్నాడు. అయితే రాజుగారికి అస్వస్థత కారణంగా ఉత్సవ ఊరేగింపు రద్దుబాటు చేయబడింది. అనుకున్న పరిస్థితులు లోపించినాయి కాబట్టి కాంట్రాక్ట్ విమోచన చెందుతుంది అని తీర్పు చెప్పడం జరిగింది. ఈ కేసులో ఏంటంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాలి, కాంట్రాక్టు నెరవేర్చడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినట్లయితే ఆ కాంట్రాక్టు విమోచన చెందుతూ ఉంది. ఇదేంటంటే రాజుగారి పట్టాభిషేకం నిమిత్తమై ఏ అనేవాడు బి అనేవాడి యొక్క గదిని అద్దెకు తీసుకున్నాడు. అయితే రాజుగారికి సుస్థి చేయడం కారణంగా ఆ ఊరేగింపు రద్దయింది. అనుకున్న పరిస్థితులు లోపించినాయి కాబట్టి ఈ కాంట్రాక్ట్ విమోచన చెందుతుంది అని తీర్పు చెప్పడం జరిగింది. ఆశాభంగ సిద్ధాంతము, ఇదే ఫ్రస్ట్రేషన్ ఆశాభంగ సిద్ధాంతం యొక్క ఒక ఆశాభంగం. ఈ ఆశాభంగం ఒక ప్రధానమైనటువంటి అంశం. కాంట్రాక్టు ఏర్పడిన తరువాత కాంట్రాక్ట్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశానికి భంగం కలగడాన్నే ఆశాభంగంగా పరిగణిస్తూ ఉంటారు. పార్టీలు కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్నట్లయితే వారు బాధ్యతా నిర్వహణకి బాధ్యులవుతారు. వారి బాధ్యతా నిర్వహణలో ఉత్పన్నమయ్యే కష్ట నష్టాలని భరించవలసి ఉంటుంది. బాధ్యతా నిర్వహణ అసంభవమైనట్లయితే కాంట్రాక్టు భంగం చేసినటువంటి వ్యక్తి నష్టపరిహారాన్ని చెల్లించాలి లేదా ఆయా కాంట్రాక్టులకు బాధ్యత వహించాలి. ఇది 17వ శతాబ్దంలో పారాడైన్ వర్సెస్ జానీ అనేటటువంటి కేసులో వివరించడం జరిగింది. ఇందులో 19వ శతాబ్దం నాటికి మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పై సూత్రంలో సవరింపులు చేసి ఆశాభంగం సూత్రాన్ని ప్రతిపాదించారు. ఈ ఆశాభంగ సిద్ధాంతం ప్రకారం కాంట్రాక్టు పార్టీలు కాంట్రాక్టు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఉన్న సందర్భాలు అలానే ఉంటాయని భావిస్తారు. ఒకవేళ కాంట్రాక్టు తాలూకు ఉద్దేశ్యము అదృశ్యమైనప్పుడు కాంట్రాక్టు నిర్వర్తించని పార్టీలు కోరితే ఆశించిన సందర్భం లోపిస్తే ఆ కాంట్రాక్టు విమోచన చెందుతుంది అని చెప్తారు. అయితే ఇక్కడ కాంట్రాక్టు బాధ్యత తరువాత జరిగిన అవాంతరాల వలన అసంభవమైనట్లయితే కాంట్రాక్టు నిర్వర్తించలేడు, తద్వారా విమోచనం పొందుతుంది. ఈ విషయాన్నే రాబ్సన్ వర్సెస్ డేవిసన్ అనేటటువంటి కేసు ద్వారా ఈ కేసులో ఏంటంటే ఒక పియానో వ్యక్తి అనారోగ్యం కారణంగా కాంట్రాక్ట్ ప్రకారం థియేటర్లో పాట కచేరీ నిర్వర్తించినందువలన ఆ థియేటర్ యజమాని అతని మీద కాంట్రాక్టు భంగమునకు దావా తీసుకుని వచ్చాడు. అయితే కోర్టు వారు కచేరీ నిర్వహించటం అనారోగ్య కారణంగా అసంభవం కాబట్టి ప్రతివాది ఆరోగ్యం బాగుంటేనే పాట కచేరీ చేయటానికి ఒప్పుకున్నట్లుగా భావించాలి అని తెలియజేశారు. తత్ఫలితంగా కాంట్రాక్టు విమోచన చెందింది. ఈ కేసు ఏంటంటే ఒక పియానో వాయించేటటువంటి వ్యక్తి ఒక థియేటర్ ఆశాభంగ సిద్ధాంతము వర్తించే సందర్భాలు ఏంటంటే కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్న పిదప కాంట్రాక్టుకు ఆశాభంగ సిద్ధాంతం వర్తిస్తుందని ఈ దిగువ సందర్భాల్లో తెలియజేయవచ్చు. ఆశించిన విషయము లేదా సందర్భాలు ఉండకపోవటం, కాంట్రాక్టు ఏర్పాటు చేసుకునేటప్పుడు అవుతుందనుకున్న విషయం కాకపోవటం లేదా ఉంటాయనుకున్నటువంటి సందర్భాలు ఉండనప్పుడు కాంట్రాక్టుకు ఆశాభంగ సిద్ధాంతం వర్తిస్తుంది. ఈ విషయాన్నే క్రెల్ వర్సెస్ హెన్రీ అనేటటువంటి కేసు ద్వారా అవగాహన చేసుకోవచ్చు. కాంట్రాక్టు బాధ్యతలు నిర్వర్తించడంలో ప్రభుత్వ జోక్యం అంటే ఏంటంటే ప్రభుత్వ విధానాలు లేదా ప్రభుత్వ జోక్యం కారణంగా ఆలస్యం జరుగుతూ ఉండొచ్చు. ప్రభుత్వ జోక్యం
సడలిన పిదప ఆ కాంట్రాక్టు నిర్వర్తించే అవకాశాలు లేకపోవచ్చు. కాంట్రాక్టు బాధ్యతలు నెరవేర్చడం పూర్తి కాకుండానే కొన్ని క్రొత్త బాధ్యతలు గోచరించవచ్చు. ఈ విషయాన్నే మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు వర్సెస్ DickCare.com లిమిటెడ్ కంపెనీ విషయంలో అర్థమైంది. కాంట్రాక్ట్ యొక్క ధ్యేయము న్యాయ విరుద్ధం అయినప్పుడు, కాంట్రాక్టు ఏర్పాటు చేసుకునేటప్పుడు అది న్యాయసమ్మతమై అది అమలు పరచడానికి ప్రభుత్వ చట్టాలు అడ్డు తగులుతూ ఉన్నట్లయితే, లేదా ప్రభుత్వం నిషేధించిన ఆ తేదీ నుంచి కాంట్రాక్టు విమోచన చెందినట్లుగా పరిగణించాలి. అయితే కాంట్రాక్టు నిర్వర్తించడానికి కాంట్రాక్టు పార్టీలు మార్గాలు అనేకం ఉన్నట్లయితే ఏదో ఒక మార్గం ద్వారా కాంట్రాక్ట్ని నిర్వర్తించాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆశాభంగ సిద్ధాంతం వర్తించదు. ఈ విషయాన్నే ట్వింట్లీ ఓవర్సీస్ ట్రేడింగ్ కంపెనీ వర్సెస్ ఉగాండా షుగర్ ఫ్యాక్టరీ కేసు విషయంలో తీర్పు చెప్పడం జరిగింది. సూయిజ్ కేసులు అంటే కాంట్రాక్టు తాలూకు బాధ్యత నిర్వహణలో గణనీయమైనటువంటి మార్పులు ఉద్భవించినప్పుడు ఆశాభంగ సిద్ధాంతం వర్తిస్తుంది అని సూయిజ్ కాలువ కేసులో నిర్ణయించారు. 1956 సంవత్సరంలో సూయిజ్ కాలువ ద్వారా ఓడల రాకపోకలను అడ్డుపెట్టడంలో ఇంగ్లాండ్లో చాలా కాంట్రాక్టులకి ఆశాభంగం వలన విమోచన చెందినాయి. ఎంచేతనంటే సూయిజ్ కాలువ ద్వారా వస్తువులను చేరవేయడానికి మార్గం అనుకూలంగా ఉంటుంది అనే ప్రతిపాదన మీద కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ అవకాశం లేని కారణంగా కాంట్రాక్టు ఆశాభంగం అయినది. అంచేత కాంట్రాక్టు విమోచన చెందుతూ ఉంది. పార్టీల యొక్క మరణము లేదా అసక్తత. కాంట్రాక్ట్ పార్టీల్లో ఏ ఒక పార్టీ మరణించినప్పటికీ తన అసక్తత వలన కాంట్రాక్టు బాధ్యతలు నిర్వర్తించకపోయినా కాంట్రాక్ట్ విమోచన చెందుతుంది. ఎంచేతనంటే కాంట్రాక్టు బాధ్యతలని చేపట్టడంలో ఆశాభంగం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా కాంట్రాక్టు బాధ్యతలు నిర్వర్తించకపోవటం కారణంగా, నిర్వర్తించలేని పరిస్థితులు ఉన్న కారణంగా అవి ఆశించిన విషయము లేదా ఆశించినటువంటి సందర్భాలు లేని కారణంగా ఆశాభంగ సిద్ధాంతము వర్తిస్తూ ఉంటుంది. అయితే కాంట్రాక్టు మీద ఆశాభంగ సిద్ధాంతం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ ఆశాభంగం కలిగించే సంఘటన ఏర్పడగానే కాంట్రాక్టు చెల్లకూడనిది అవడమే కాకుండా కాంట్రాక్టు యొక్క బాధ్యతలు నిర్దిష్ట సమయం నుంచి వాటంతటవే రద్దయిపోతాయి. రెండోది, ఆశాభంగం కలగటం వలన కాంట్రాక్టు పార్టీలు తమ యొక్క కాంట్రాక్టు బాధ్యతలు నిర్వర్తించవలసినటువంటి అవసరం లేదు. ఎంచేతనంటే ఆశాభంగం కలిగించిన సంఘటన వలన ఆ కాంట్రాక్టు విమోచన చెందుతుంది. ఆశాభంగం జరిగినటువంటి కాంట్రాక్ట్లో కాంట్రాక్టు పార్టీలతో పాటు ఇతర వ్యక్తులు కూడా ఏదైనా లాభం పొందినట్లయితే ఆ మొత్తాన్ని వాపస్ చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాంట్రాక్టు ఆశాభంగం కలిగించేటటువంటి సంఘటన జరిగే వరకు కూడా కాంట్రాక్టు క్రమంగానే ఉంటుంది, సక్రమమైనదిగా ఉంటుంది. కానీ సంఘటన జరిగాక మాత్రం ఆ కాంట్రాక్టు విమోచన చెందుతుంది. కాబట్టి కాంట్రాక్టు మొదటి నుంచి చెల్లనిదిగా పరిగణించడానికి వీల్లేదు. ఎంచేతనంటే ఇది ఆశాభంగం జరిగేంత వరకు ఇది సక్రమమైనటువంటి కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ యొక్క బాధ్యతలు విమోచన చెందినట్లయితే ఆ కాంట్రాక్ట్ కింద పొందినటువంటి సొమ్మును ఆయా పార్టీలు వాపస్ చేయవలసి ఉంటుంది. ఈ అంశాన్నే ఫెబ్రోసా వర్సెస్ ఫెయిర్ బ్రిమ్ అనేటటువంటి కేసులో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ కేసులో ఒక యంత్రాన్ని తయారు చేసి ఎక్స్ అనేవాడు వైకి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకు గాను యంత్రం ఖరీదులో వై 100 పౌండ్లు మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించాడు. యుద్ధ ప్రకటన కారణంగా కాంట్రాక్టుకు ఆశాభంగం కలిగింది. వై చెల్లించినటువంటి అడ్వాన్స్ను ఎక్స్ వాపస్ చేయాలి అని కోర్టు వారు తీర్పు చెప్పడం జరిగింది.
అంటే ఇది యుద్ధము వలన ఆశాభంగ సిద్ధాంతం జరిగింది, ఆశాభంగం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ ఆశాభంగ సిద్ధాంతానికి మినహాయింపులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే స్వయంకృత లేదా స్వకల్పిత ఆశాభంగము, రెండోది ఆశించిన విషయం జరగకపోవటం, మూడోది భావనకు విరుద్ధమైనది కావటం. ఇదే స్వయంకృతము లేదా స్వకల్పిత ఆశాభంగం. ఏంటంటే కాంట్రాక్ట్ యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి ఆశాభంగం కలిగించేటటువంటి సంఘటనలు ఆయా పార్టీలు స్వయంకృత అపరాధం వలన జరిగినట్లయితే ఆ కాంట్రాక్ట్ విమోచన చెందదు. బ్యాక్లైన్ లిమిటెడ్ వర్సెస్ కేపాల్ అనేటటువంటి కేసులో విశదీకరించడం జరిగింది. ఇక్కడ ఓ అనేటటువంటి వ్యక్తికి PQRST అనే 5 ఓడలు ఉన్నాయి. జెడ్ అనేటటువంటి వ్యక్తి పి అనేటటువంటి ఓడని సముద్రంలో చేపలు పట్టడానికి అద్దెకు తీసుకున్నాడు. ఇందుకు గాను జెడ్ల మధ్య కాంట్రాక్ట్ కూడా ఏర్పడింది. కానీ ప్రభుత్వం లైసెన్స్ లేకుండా సముద్రంలో చేపలు పట్టరాదని ఉత్తర్వులు జారీ చేశాడు. ఓ తమ ఓడలకు లైసెన్సులు ఇవ్వమని దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం 3 ఓడలకి మాత్రమే లైసెన్స్ని మంజూరు చేసింది. అంచేత అనుమతించారు. ORST ఓడల్లో ఆ లైసెన్సులు వినియోగించుకుని జెడ్ అద్దెకు తీసుకున్న పి అనేటువంటి వాడు ప్రభుత్వ లైసెన్స్ మంజూరు చేయలేదని, కాంట్రాక్టు భంగం అయినది అని వాదించాడు. కోర్టు వారు ఏం చేశారంటే వాదన తిరస్కరించారు. ఎంచేతనంటే తాను స్వయంగా చేసిన పని వలన కాంట్రాక్టు ఆశాభంగం కలిగిందని, కాబట్టి ఇక్కడ కాంట్రాక్టు విమోచన చెందదు అని తీర్పు చెప్పడం జరిగింది. అలా భావనకి విరుద్ధమైనది కావటం ఆశాభంగ సిద్ధాంతంలో పార్టీలు అలాంటి సంఘటన జరిగితేనే కాంట్రాక్టు విమోచన చెందుతుందని భావించినప్పుడు కాంట్రాక్టు నిర్దిష్టంగా చేసుకున్న షరతులకు భిన్నంగా ఉండకూడదు. ఎంచేతనంటే షరతులకు భిన్నంగా కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్నట్లయితే కాంట్రాక్టు భంగం వాటిల్లినట్లుగా పరిగణించరు. కాబట్టి పార్టీలు ఆశించిన భావాలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఉన్నట్లయితే ఆ కాంట్రాక్టు విమోచన చెందకుండా ఉంటుంది. అయితే ఇక్కడ అసంభవ సిద్ధాంతానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కష్టమైన కాంట్రాక్టును నిర్వర్తించడము. కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్న పిదప కాంట్రాక్టు నిర్వర్తించడంలో ఊహించిన దానికన్నా ఎక్కువ కష్టం కలిగినట్లయితే, వ్యయాలు ఎక్కువగా ఏర్పడినట్లయితే అనుకున్నంత లాభం లేదు అని బాధ్యత విమోచనాన్ని పార్టీలు కోరకూడదు. కాంట్రాక్టు నిర్వర్తించడం ఇబ్బందులు ఉన్నాయనేటటువంటి ప్రతిపదిక మీద కాంట్రాక్టు విమోచన చెందదు. ఉదాహరణకి ఏబీకి సరుకు మే నెలలో డెలివరీ చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. కానీ మే నెలలో లారీల సమ్మె కారణంగా ఏకి సరుకును డెలివరీ చేయలేకపోయాడు. లారీల సమ్మె కారణంగా కాంట్రాక్ట్ నిర్వర్తించడం అసంభవం అయినప్పటికీ కాంట్రాక్ట్ మాత్రం విమోచన చెందదు. వ్యాపార రీత్యా అసంభవం అయినప్పుడు, వ్యాపారం ఏర్పడేటటువంటి వ్యాపారంలో వచ్చేటువంటి ఆర్థిక మాంద్యాలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు కాంట్రాక్టులు నిర్వర్తించడం అడ్డంకులుగా ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ విమోచనం చెందదు. ఈ విషయమే అలోపి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో తీర్పు చెప్పడం జరిగింది. ఈ కేసులో గ్యాస్ గొట్టాలు వేయడానికి వాది ప్రతివాదితో ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఇందులో ఈ మధ్యలో యుద్ధంలో రావడం కారణంగా గొట్టాల ధర విపరీతంగా పెరిగిపోయింది. వాటి కాంట్రాక్ట్ నిర్వర్తించడం అసంభవమని వాదించాడు. కానీ ఈ వాదనను కోర్టు వారు త్రోసిపుచ్చడం జరిగింది. ఎంచేతంటే వ్యాపార రీత్యా ఏర్పడేటటువంటి పరిణామాలు కాంట్రాక్ట్ విమోచన చేయవు. మూడవ పార్టీ సహాయ నిరాకరణ వలన అసంభవం అయినప్పుడు, అంటే కాంట్రాక్టును ఇతర వ్యక్తుల మీద ఆధారపడి చేసుకున్నప్పుడు వారు సహాయ సహకారాలు అందించడం లేదని కాంట్రాక్టు బాధ్యతలు నిర్వర్తించడంలో ఆసక్తిని వ్యక్తపరచడానికి వీలు లేదు. మూడవ పార్టీ సహాయ నిరాకరణ వలన కాంట్రాక్టు విమోచన చెందదు. సమ్మె లాకౌట్స్ కారణంగా ఉత్పత్తి నిలిచిపోయినట్లయితే ఉత్పత్తిదారుడు సరుకుల్ని డెలివరీ చేయలేకపోవచ్చు.
సమ్మె లాకౌట్ వలన కాంట్రాక్టు బాధ్యత నిర్వర్తన అసాధ్యమైనప్పటికీ కూడా కాంట్రాక్టు విమోచన చెందదు. ఈ విషయాన్నే జాకబ్ వర్సెస్ క్రెడిట్ లైనేషియా కేసులో తీర్పు చెప్పడం జరిగింది. ఈ కేసులో ఇద్దరు ఇంగ్లీష్ వర్తకులు అల్జీరియా దేశపు వస్తువులని అమ్మకం గురించి ఒప్పందం చేసుకున్నారు. ఆ దేశంలో చెలరేగే అంతఃకలహాల కారణంగా వస్తువులు దిగుమతి చేసుకోవటం అంతరాయం ఏర్పడింది. దీనివల్ల కాంట్రాక్టు విమోచన చెందదు అని తీర్పు చెప్పడం జరిగింది. కాంట్రాక్టు నిర్వర్తించుట పాక్షికంగా అసంభవమైనప్పుడు కాంట్రాక్టు జేయాలలో ఒక జేయానికి అంతరాయం ఏర్పడినంత మాత్రం చేతనే కాంట్రాక్టు మొత్తం విమోచనం కాదు. పాక్షిక ధ్యేయాల సాధనకు అవకాశం ఉన్నంత మేరకు కాంట్రాక్టు నిర్వర్తించాలి. ఉదాహరణకి ఒక కళాశాల విద్యార్థులు హైదరాబాద్లో వివిధ సందర్శనా స్థలాలను చూడడానికి ఒక టూరిస్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. అయితే శుక్రవారం అయినందువలన సాలార్జంగ్ మ్యూజియంకి సెలవు దినం ప్రకటించారు. అయితే ఈ స్థలాన్ని చూపించలేకపోయినంత మాత్రం చేతే మొత్తం కాంట్రాక్టు విమోచనం చెందదు. మిగతా స్థలాల సందర్శనకి ఈ కాంట్రాక్టు అమలులో ఉంటుంది. అంచేత కాంట్రాక్టు నిర్వర్తించడంలో పాక్షికంగా అసంభవం ఏర్పడినప్పటికీ కూడా మిగిలిన అంశాలన్నింటినీ కూడా పూర్తి చేయవలసి ఉంటుంది. కాంట్రాక్టు యొక్క కాల వ్యవధి పూర్తి కావటం ద్వారా విమోచన. కాంట్రాక్ట్లో నిర్దేశించిన కాలంలో కానీ లేదా కాలాన్ని ఉదహరించినప్పుడు కానీ సముచితమైన కాలంలో కాంట్రాక్టు బాధ్యతలని నిర్వర్తించాలి. నిర్ణీత కాలంలో కాంట్రాక్టు నిర్వర్తించబడకుండా ఉన్నట్లయితే కాలయాపన వలన కాంట్రాక్టు విమోచన చెందుతుంది. ఈ లిమిటేషన్స్ కంపెనీ చట్టం 1963 ప్రకారం నిర్ణీత కాలంలో నిర్వర్తించుకున్నట్లయితే లిమిటేషన్ కాలం లోపుగా ప్రామిసీ అవసరమైనటువంటి చర్యలను తీసుకోవాలి. ఈ లిమిటేషన్ కాలదోషం వర్తించేలాగా చర్యలు తీసుకున్నట్లయితే కాంట్రాక్టు విమోచన చెందుతుంది. లిమిటేషన్ చట్టంలోని నిబంధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి అప్పు ఇచ్చినప్పుడు ఆ అప్పు చెల్లింపు తేదీ నుంచి 3 సంవత్సరాల లోపు వసూలు చేసుకోవాలి. వసూలు చేసుకొని సందర్భాల్లో కాంట్రాక్ట్ విమోచన చెందుతూ ఉంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సరుకు రూపాయి అమ్మినప్పుడు ఆ సరుకు అమ్మిన తేదీ నుంచి 3 సంవత్సరాలులోగా వసూలు చేసుకోవాలి. వసూలు కాకపోయినట్లయితే కాంట్రాక్టు అమలు జరపడానికి వీలు పడదు. కాంట్రాక్టు విమోచన చెందుతుంది. సరుకులను అమ్మి చెల్లించవలసిన తేదీని ఆ వ్యక్తికి తెలియజేయనప్పుడు చెల్లింపు తేదీ నుంచి 3 సంవత్సరాల లోపుగా వసూలు చేసుకోవాలి. లేకపోయినట్లయితే ఆ మొత్తానికి కాలదోషం పడుతుంది. కాంట్రాక్టు విమోచన చెందుతూ ఉంది. అయితే న్యాయశాస్త్ర నిబంధనల ద్వారా కాంట్రాక్టు విమోచన ఏ విధంగా జరుగుతుందంటే న్యాయశాస్త్ర ప్రమేయంతో కాంట్రాక్టులోని విషయాల్ని